ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ముఖ్యంగా ఎక్కువగా బిడ్డలకు చెప్తూ ఉంటాం, ఈ మొదటి అధ్యాయము కీర్తనకారుడు రాసినటువంటి ఈ అధ్యాయంలో అనేకమైనటువంటి విషయాలు మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటి విషయాలు. ఏ విధంగా అయితే మనము దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లుతామో ఆ జాగ్రత్తలు, హెచ్చరికలు అనేటువంటివి కూడా ఈ యొక్క అధ్యాయంలో మొదలు పెట్టుకునే చెప్తూ ఉంటాడు. దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు ఒక పాప మార్గం నిలవక అపహాస్యకుడు కూర్చుని చోటను కూర్చుంటక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్మములు ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. చదవం బాగానే ఉంది, వీటిని మనం ఆచరిస్తున్నామా? చదవం బాగానే ఉంది, చక్కగా చెప్పారు. 2 వచనాలు ఆచరిస్తున్నామా? ఇంకా మనం దుష్టులతో తిరుగుతున్నామా? వారి ఆలోచనలో ఏకీభవిస్తున్నామా? పాపపు మార్గంలో ఇంకా ఉన్నామా? పాపిష్టి పనులతోనే ఉంటున్నామా? ఆ వ్యసనాలు ఇంకా మనలో ఉంటున్నాయా? నేను అంటాను, సెల్ ఫోన్స్ చూడడం కూడా వ్యసనమే. అర్ధరాత్రి 2 గంటల వరకు, 3 గంటల వరకు, 1 గంట, అది కూడా వ్యసనమే. వాళ్ళు తాగుబోతు అయితే వీళ్ళు సెలబోతు, వాళ్ళు తాగుబోతు అయితే వీళ్ళు అది కూడా వ్యసనమే. కట్టాల్సిన టైం కంటే అవసరమైనప్పుడు ఉపయోగించాలి. నీకు దేనికి వాడాలో దానికే నువ్వు వాడాలి. సెల్ ఫోన్ చూడడం కూడా వ్యసనమే. దేవుని బిడ్డరా, కొంతమంది అర్ధరాత్రులు లేచి తింటా ఉంటారు 12 గంటలకి, 11 గంటలకు ఆకలి చేస్తుందని, 1 గంట కనుక వాళ్ళకి లిమిట్, వాళ్ళకి అడ్డు అదుకోవడం ఎప్పుడు ఆకలి ఎత్తుందో తెలియదు, అది ఎప్పుడు ఆకలిపడుతుందో తెలియదు. వాళ్ళు కూడా అంటారు, ఏమంటారు, తిండిపోతురు. వాళ్ళు పోతులే, ఏమంటే సెలబోతు, తిండిపోతు, వదలబోతు, నిద్రపోతు, ఇంకేపోతు, సోమరపోతు, ఎండిపోతులు ఉన్నాయో కదా. కాబట్టి స్టార్టింగే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దావీదు మహాభక్తుడు. తర్వాత వచ్చినాము, అతడు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఎంతమంది వాక్యం చదువుతున్నారు, బైబిల్ చదువుతున్నారు? రోజు కూడా 3 అధ్యాయాలు ఎవరు చదువుతున్నారు? కొన్ని దిక్కులే చేతుల కిందకి. 2 అధ్యాయాలు ఎవరు చదువుతున్నారు? దేవుని స్తోత్రం. 1 అధ్యాయం ఎవరు చదువుతున్నారు? దేవునికి స్తోత్రం. 1 అధ్యాయం పైన ఎవరు చదువుతున్నారు? 2 అయినా 3 అయినా 10 అయినా 2 అయినా రోజు బైబిల్ 1 అధ్యాయమైనా మినిమం చదువుతున్నాం అనేవారు. మీకే చెప్తున్నాడు ఆయన, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించేవారు ఎవరట? మీరు ఎవరట? నేను ఎవరినట? ఒప్పుకున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డరా, వాక్యాన్ని మనము చదవడం కాదు, వాక్యాన్ని మనము చదువుకొని వెళ్ళిపోవడం కాదు, ధ్యానం చేస్తూ కూడా మనం వాక్యాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. వాక్యాన్ని కంప్లీట్ చేసి అని చెప్పాలి. రోజుకు 10 అధ్యాయం చదివేస్తే ఏం ఉపయోగం? రోజుకు 20 అధ్యాయం చదివేస్తే ఏం ఉపయోగం? చదివి 1 అధ్యాయమైనా దాన్ని ధ్యానపూర్వకంగా నిదానంగా ఆత్మీయ నేత్రాలతో నువ్వు దాన్ని చదువు. అంతేగాని ఏ మంత్రాలు మనకు అర్థం కావు, అలాగే చదువుకొని వెళ్ళిపోతూ ఉంటే నీకు మంత్రాలాగే కనబడతాయి, వాక్యంలో ఉన్నటువంటి గొప్పతనం నీకు కనబడదు. కాబట్టి నీవు ధ్యానపూర్వకంగా నీవు చదువు. వాక్యము వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును. హల్లెలూయా. వాక్యాన్ని చదువుతుంటే నీ బ్రతుకంతా కూడా వెలుగుమైందా మారుతుంది. నీ పాదాలకు వెలుగుగా ఉండదు. చీకటిలో పడవు, చీకటి క్రియలు చేయవు, చీకటి కార్యాలు ఎందుకు రావు? ఎందుకంటే వాక్యం మనల్ని గద్దిస్తుంది, వాక్యం మనం సరి చేస్తుంది, వాక్యం మనం నింపుతుంది, వాక్యం తన కృప ద్వారా మనం బలపరుస్తుంది. దేవుని బిడ్డరా, హల్లెలూయా. దేవుని బిడ్డరా, అయితే ఈ దినాన్ని మనం ధ్యానం చేయబడుతున్నటువంటి వాక్యము 3వ వచనము. అతడు నీటి కాలువలో ఎవరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండును. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, ఒకసారి తెలుగులో చాలా మంచి దైవ సేవకులు ఉన్నారు. మన తెలుగు లాంగ్వేజ్ వచ్చినటువంటి దేవుని సేవకులు, మహా భక్తులైనటువంటి వారు దేవుని సన్నిధిలో వారు నిద్రించారు, దేవుని పాదాల సన్నిధికి వెళ్ళారు. యేసన్న గారు కానివ్వండి, అదేవిధంగా మరి ఆర్ఆర్కే మూర్తి గారు కానివ్వండి, జోషన్న గారు కానివ్వండి, జాషువా డానియల్ గారు కానివ్వండి, కొంతమంది మంచి భక్తులైనటువంటి వారు మన తెలుగు వారుగా వాళ్ళు ఎంతో నిగూఢమైనటువంటి సత్యాన్ని మాస్లామణి గారు ఇక ఆంధ్రప్రదేశ్లో తిరిగేస్తే ఇక్కడ చాలా మంది కనబడతారు. అక్కడ పురుషోత్తమ చౌదరి గారు, బొత్త సమూయేలు గారు, వీళ్ళందరూ కూడా కనబడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా చాలా గొప్ప దైవజనులు. దేవుని వాక్యాన్ని అనర్గళంగా వాక్యము లోతుల్లోనికి తీసుకుని వెళుతూ వాక్యము ద్వారా పశ్చాత్తాపము హృదయాలు కలిగించేటువంటి వారు. మాస్లామణి గారి యొక్క ప్రసంగాలు ఎలా ఉంటాయంటే అదేవో లోపలికి తీసుకుని వెళ్ళిపోవడం కాదు, కానీ ఆ వాక్యాలు ఆ చిన్న వాక్యమే, కానీ ఆ చిన్న వాక్యంలో నుంచి ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చేటువంటి ఆయన ఆ చిన్న ఒక వచనంలో నుంచి అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి పశ్చాత్తాపకరమైనటువంటి దేవుని వాక్యాన్ని అందించేటువంటి వారు. ఈ విధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. తెలుగులో కూడా మంచి భక్తులు ఉన్నారు, మంచి ప్రసంగికులు ఉన్నారు. అటువంటి ప్రసంగికుల వాక్యాల్లో మన జీవితాలకు ఎంతో
ధన్యకరమైనటువంటి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక ఆయన ఆరాధ్య మూర్తి గారి దగ్గరికి వచ్చారంట. ఆరాధ్య మూర్తి గారి దగ్గరికి వచ్చి ఒక ఆయన వచ్చాడు, ఒక సేవకుడు వచ్చాడు, పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారు వచ్చి ఆరాధ్య మూర్తి గారికి చెప్తున్నారు, అయ్యా ఈ వార్త విన్నారా మీరు? ఈ వార్త మీరు ఏమైనా విన్నారా అంటే, ఏంటి బాబు ఏంటి ఆ వార్త అంటే, చూడండి అయ్య గారు ఈ న్యూస్ పేపర్ లో ఏం పడిందో, చూడండి అయ్య గారు ఈ న్యూస్ పేపర్ లో ఏం పడిందో చూస్తారా, ఇదిగో 50 మంది క్రైస్తవులు ఇతర మతంలోకి వెళ్ళిపోయారు. ఏమంటే ఎంతమంది? 50 మంది. ఎవరు? ఇతర మతంలో. మన రక్షణ మార్గంలో కాదు కాదు 50 మంది 50 మంది క్రైస్తవులు ఇతర మతంలోకి వెళ్ళిపోయారు. ఎంత దౌర్భాగ్యం అయ్యారు, ఎంత పని అయిపోయింది అడిగారు, ఎంత అవమానము అయ్యారు అని చెప్పి ఆరాధ్యమూర్తి గారితో చెప్పారంట. ఆరాధ్యమూర్తి గారు వెంటనే అన్నారంట, వెళ్ళిపోవడమే నయం అన్నారు. ఏమన్నారు? వెళ్ళిపోవడమే నయం. ఆ 50 మంది కూడా క్రైస్తవులుగా ఉండకుండా వారికి నచ్చిన త్రోవలోకి వారికి వెళ్ళిపోవడమే నయమయ్యా. వారు 50 మంది వారి దారి వారు చూసుకోవడానికే నయమయ్యా అని అన్నారంట. ప్రియమైనటువంటి దేవుడు అని చెబుతూ ఆయన ఏమన్నాడో తెలుసా, ఇదిగో గాలి ఎటువైపు వేస్తే పొట్టు అటువైపు ఎగిరిపోతాయా అన్నాడంట. ఏమన్నాడు ఆయన? గాలి ఎటువైపు వేస్తే పొట్టు అటువైపు వెళ్ళిపోతుందయ్యా. మనము పొట్టు కాదు, మనము చెట్టు అన్నాడంట. హల్లెలూయా. మనము పొట్టు కాదు, ఎవరంట? చెట్టు. మనం చెట్టు అని ఆయన చెప్పినప్పుడు వెంటనే అవునయ్యా నిజమే నేను చెప్పింది. చాలా మంది పొట్టు క్రైస్తవులాగా ఉంటూ ఉన్నారు. చాలా మంది పొట్టు క్రైస్తవులు. అదే ఈ దావీదు కీర్తన 1వ అధ్యాయంలో కూడా ఈ మాటని మనం చూస్తాం. 4వ వచనం, దుష్టుడు అలాగ ఉండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండురు. ఈ అధ్యాయంలో మనకి చెట్టు కనబడుతూ ఉంది, పొట్టు కనబడుతూ ఉంది. చెట్టు కనబడుతూ ఉంది, పొట్టు కనబడుతూ ఉంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, చెట్టు వలె ఉంటున్నామా, పొట్టు వలె ఉంటున్నామా? పొట్టు ఎక్కడ పెడితే అక్కడికి ఎగిరిపోతుందండి. గాలి ఎంత గట్టిగా వేస్తే పొట్టు అంత దూరం ఎగిరిపోయి పడుతుంది. ఎక్కడ పోతుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఈ రోజు మనం చెట్టు క్రైస్తవులాగా ఉండాలి తప్ప పొట్టు క్రైస్తవులాగా ఉండడానికి వీల్లేదు. స్థిరమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారంగా ఉండాలా. అయితే ఈ స్వాభావికమైనటువంటి లక్షణాలు ఏవి కూడా చెట్టుకు లేవు. గాలి వస్తే, తుఫాన్ వస్తే, వర్షం వస్తే పొట్టు ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. మరి చెట్టు అట్లాగే నిలవబడిపోతుంది. ఎంత పెద్ద గాలి వేసినా. ఈరోజు ప్రభు మనం కోరుకుంటున్నాడు, నీవు చెట్టు వలె విశ్వాసము కలిగి ఉండాలి. చెట్టు వలె నీవు ప్రభు సారూప్యంలో నీవు జీవించాలా. చెట్టు వలె స్థిరమైనటువంటి యేసును బండ మీద నీవు నిలవబడాలి. చాలా మంది సంఘాల్లో కూడా అలాగే గద్దింపులకు ఇష్టపడరు. లేకపోతే ఏదో కారణం చేత, ఏదో ఆలోచన చేత, ఏదో క్రియల చేత సంఘంలో నుంచి కూడా ఎగిరిపోతా ఉంటారు. ఏమండి? ప్రభు ప్రేమించమని చెప్తున్నాడు. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినా మనకి ప్రభుకి ఇష్టం లేదు. అలాగే సంఘానికి కూడా అది కాపరికి కూడా మంచిది కాదు. కాబట్టి ఆ గొర్రెను వెతికి రక్షించడానికి మనం ప్రయత్నం చేయాలి. మన ఆదివారం సాయంకాలం పెద్దల మీటింగ్ లో కూడా నేను అదే విషయాన్ని మాట్లాడాను. కొంతమంది వ్యక్తుల పేరు నేను చూపించి, ఎవరు కూడా సంఘంలో నుంచి వారు బయటికి వెళ్ళడానికి వీలు లేదు, వారి గురించి మీరు ప్రయాసపడండి అని చెప్పేసి మన కోఆర్డినేటర్లకి, ఆ సంఘ విశ్వాసులకి కూడా నేను చెప్పడం జరిగింది మన ఆదివారం సాయంత్రం జరిగిన మీటింగ్ లో. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెప్తాం ఒక 10 సార్లు చెప్తాం. ఇంకా ఎంతకైనా మనం లాగుతాం, ఎంతకైనా మనం వారికి ప్రతిమలాడతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం మనం 20 సంవత్సరాల వార్షికోత్సవంలో ఉన్నాం. అదేవిధంగా 27 సంవత్సరాలు దేవుని యొక్క సువార్త ప్రయాణంలో నేను కొనసాగిన ఈ మధ్య కాలంలో ఎంతో మంది ఏమండి స్థిరమైనటువంటి చెట్లు ఉన్నాయి, ఎగిరిపోయిన పొట్లు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు సంఘానికి ఎవరు అవసరమో, ఏది అవసరమో వారిని చెట్టు వలె వారిని ఏం చేస్తాడు? పెంపొందింపజేసి దాన్ని మహావృక్షంగా, దాన్ని శాఖోపశాఖలుగా దాన్ని విస్తారంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా చెట్టు క్రైస్తవుడుగానే ఉండు, పొట్టు క్రైస్తవుడుగానే ఉండొద్దు.
వాక్యంలో ఉన్నటువంటి వాస్తవం ఎంత? వాస్తవం వాక్యము నా కొరకే అని ఎప్పుడు అంటారు? వాక్యము ఇదిగో పక్కడి కొరకు, వాక్యం వాడి గురించి చెప్పారు, వాక్యం వాడికి బాగా తగిలింది. ఈ మాటలు మనకు వద్దు. వాక్యం నా కొరకే నేను అనుకోవాలా, వాక్యం నా కొరకే మీరు అనుకోవాలా. నిజమైనటువంటి స్నేహితులు ఏం చేస్తాడట? మేలు కోరి న్యాయం చేస్తాడు. వాడు తప్పకి వెళ్తే ఏం చేస్తాడు? పట్టేటువంటి కొట్టి ఇక్కడ రోడ్డు మీద తిరుగుతున్నాడు, ఎట్లా ఇంటికి వెళ్ళి అంటాడు. వాడు నిజమైనటువంటి స్నేహితుడు. అదే పర్లా రాత్రంతా మనం ఎంజాయ్ చేద్దాం, పరా మనం కింద పడి దొరికిలాగా మనం తాగుదాం అంటే వాడు ఎవడు? అబద్ధమైనటువంటి స్నేహితుడు వాడు, దొంగ స్నేహితుడు వాడు. అడు పాడవుతున్నాడు, నిన్ను పాడు చేస్తూ ఉన్నాడు. జోగి జోగి రాసుకుంటే బుడుగు లేదంట. అట్లాగా వాడు పాడవుతున్నాడు. కానీ నిజమైనటువంటి స్నేహితుడు ఏం చేస్తాడంట? మేలు కోరి నీకు దాహి చేస్తాడు. కాబట్టి వాక్యము గద్దింపు వస్తే, గద్దింపు ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుందండి. ఏమంటే గద్దింపు ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటది? ప్రేమ ఉంటది. నేను పెట్టుకుని వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే ఒకటి నువ్వు ఏం చేయాలా? తగిలించాలా. ఒకటి తగిలించి ఏం చేయాలా? నువ్వు మళ్ళా ఇటువంటి నేరం చేయడానికి వీలు లేదని చెప్పినప్పుడు వాడు భయపడతాడు. చిన్న వయసులో వాడిని గద్దిస్తే వాడు భయపడతాడు. ఆ పట్టణం ఎందుకు పడుతున్నావు? వాడు పడిపోవాలనా? లేకపోతే వాడికి హాస్పిటల్ పోవాలనా? లేకపోతే వేరే విధాలుగా ఏదైనా ప్రమాదం జరగాలనా? వాడు లేకుండా పోవాలనా? అది కాదు కదా నీ ఉద్దేశము. వాడిని ప్రేమించి వాడిని దండిస్తున్నావు. వాడిని ప్రేమించి ఒక దెబ్బ కొడుతూ ఉన్నావు. ఎందుకు? మరలా వాడు ఆ తప్పు చేయకూడదని. తండ్రి తన కుమారుని యొక్క జాలిపడినట్లు యెహోవా యందు భయభక్తులు కలవారి ఆయన జాలిపడును. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనం సరి చేసుకుంటాడు వాక్యం ద్వారా. అప్పుడు మనం ఏం చేయాలా? సారము కలిగి చెట్టు వలె మనం ఫలిస్తూ ఉండాలి తప్ప పొట్టు వలె మనం ఎగిరిపోకూడదు. పొట్టు వలె మనం ఎగిరిపోవడానికి వీలు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఇవ్వకపోతే అలక, పాట ఇవ్వకపోతే అలక, రసాయనం ఇవ్వకపోతే అలక, నడిపించడానికి ఇవ్వకపోతే అలక, వేరే వారికి ఇస్తే అలక, వేరే వారిని తీసుకొస్తే అలక. ఈ అలకలు సొలకలు ఇవన్నీ మన హృదయానికి మంచిది కాదు. ఏమండి? మనం దాన్ని ఎప్పుడు కూడా పాజిటివ్ గానే తీసుకోవాలి, కానీ నెగిటివ్ గా తీసుకోకూడదు. అలా నువ్వు చేస్తే ఏ లక్షణాలు ఉన్నాయి నీలో? పొట్టు లక్షణాలు ఉన్నట్టే. సరే, ఇప్పుడు నాటబడినటువంటి చెట్టులే దేవుడు మనల్ని ఉంచి ఉన్నాడు. ఇదిగో చెట్టుకి ఏముంటదట? సారం ఉంటది. చెట్టుకి ఏముంటది? జీవం ఉంటది. చెట్టుకి ఏముంటది? ఎదుగుదల ఉంటది. చెట్టుకి ఏముంటది? వ్యాపించమైనటువంటి అలవాటు ఉంటది. చెట్టుకి ఏముంటది? పైకి ఎదిగేటువంటి ఆ గొప్ప లక్షణం ఉంటది. ఇవన్నీ కూడా చెట్టుకే. పొట్టుకేమి ఉండదు. ఏమంటే పొట్టుకేమి ఉంటుందా? అయితే ఈ చెట్టు గురించి 4 విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఈ చెట్టు అనగా ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన త్రోవలో నడుచుకుంటారో వారు ఎవరట? మొట్టమొదటిగా వారు నాటబడిన చెట్టు. వారు ఎవరట? ఎవరు రాయబడతారట? నీటి కాలువల ఎవరను నాటబడినదే. వెళ్ళిపోతాం కంగారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాటబడినటువంటి చెట్టు. చాలా చెట్లు మనం చూస్తూ ఉంటాం. మన ఇప్పుడు ఎవరో అడిగారు, గోడ మీద రాయి చెట్టు వచ్చిందండి. గోడ మీద ఏం కొట్టిందట? అసలు ఆ రాయి చెట్టు ఎంత ఉంటుందో మనకు తెలుసు. చాలా మహా పెద్ద వృక్షం. ఒక్కొక్కసారి గోడ మీద కనబడుతుంది అది. ఎందుకు? పక్షులు ఆ విత్తనాలు తింటాయి, అవి అక్కడ రెక్కలు వేస్తాయి. కాబట్టి ఆ రెక్కలో ఉన్నటువంటి విత్తనం ఏమవుతుంది? చెట్టుగా మారిపోతుంది అక్కడ. ఏమంటే కాకపోతే పెట్టారు గోడ మీద కాదు కదా. వాళ్ళ మీద మనకి ఏమైనా చిన్న చిన్న పెరట్లు ఉంటే పెరట్లోని, లేకపోతే కుండీల్లోని, లేకపోతే మట్టి ప్రాంతంలోని ఏమవుతూ ఉంటుంది? అనేకమైనటువంటి చెట్లు లేదా మొక్కలు లేచిపోతూ ఉంటాయి. దాన్ని నువ్వేం నాటవా? నాటలేదు నువ్వు. వాటికి అవే లేచిపోతూ ఉంటాయి. కొంతకాలం ఇంత నువ్వేం చేస్తావు? వాటిని అమ్మో ఈ పిచ్చి మొక్కలు ఎందుకని చెప్పి పారేస్తూ ఉంటావు కదా. ఆ పిచ్చి మొక్కలు ఎందుకని తీసి పారేస్తూ ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాటబడినటువంటి మొక్క విషయంలో అలాగే కాదు. నాటబడినటువంటి మొక్కని ఆ రైతు కానివ్వండి, ఆ మనిషి కానివ్వండి, ఏం చేస్తాడు? దానికి గుణపం పెట్టి దాన్ని ఏం చేస్తాడు? తవ్వుతాడు. ఎంత పొడుగు తవ్వాలో, ఎంత వెడల్పు తవ్వాలో, ఎంత లోతు తవ్వాలో ఆ చెట్టు తాలూకా విషయం తెలిసినటువంటి వాడిగా ఆ లోతు తవ్విన తర్వాత ఈ మొక్కని జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఆ చుట్టూ ఉన్నటువంటి కవులు జాగ్రత్తగా కోసి దాన్ని జాగ్రత్తగా విప్పి తీసుకుని వెళ్తే ఏం చేస్తాడంటే దానిలో జాగ్రత్తగా దాన్ని పెడతాడు, లోపల నాటుతాడు. నాటిన తర్వాత చుట్టూ కూడా మెత్తని మట్టి వేస్తాడు, రాళ్ళు రప్పలేస్తాడు. ఏది మెత్తని మట్టి, ఇంకా కొంతమంది అయితే గతంతో ఉన్నటువంటి మట్టి, రాళ్ళు రప్పలేనటువంటి మట్టి, సారవంతమైనటువంటి మట్టి, ఎర్రమట్టి, ఇసుక ఎవడైనా ఇసుక ఎవడు కూడా ఏంటో సారవంతమైనటువంటి మట్టి వేసి దాన్ని ఏం చేస్తూ ఉంటారు? దాన్ని కప్పుతారు. అప్పుడు ఏమవుతుంది? ఆ చెట్టు ఆ లోపల కంట వెళ్ళి ఆ లోపల వేర్లు విస్తరించబడతాయి. హల్లెలూయా. ఈ రోజు మనం నాటబడినటువంటి చెట్లను, హల్లెలూయా,
ఏదో నామకహాగా, అలవాటుగా, ఆచారంగా లోకం అంతా చెప్పుకుంటూ ఉంటది కదా, క్రైస్తవులకి ప్రలోభాలు పెడతా ఉంటారండి, క్రైస్తవులకి డబ్బులు ఇస్తారండి, క్రైస్తవులకి చీరలు ఇస్తారండి, క్రైస్తవులకి బియ్యం ఇస్తారండి, క్రైస్తవులకి అవి ఇస్తారండి, ఇవి ఇస్తారండి, అందుకే మారిపోతారండి అంటారు. కరెక్ట్ కదా? మాట్లాడరా మీకు కదా ఏమి వచ్చారండి ఎవరైనా? మరి ఎలాగమా మీరు మీరు దానికి ఏమైనా పడిపోయారా? దానికి ఏమైనా లోపడిపోయారా? దానికి మీరు లోపల యేసు క్రీస్తు ప్రభువారు నా పాపముల కొరకై ఆయన సిలువలో బలి అయి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించడం ద్వారా నాకు పాప క్షమాపణ కలిగింది. ఆయన ద్వారానే నిత్య జీవం నాకు లభిస్తుంది. ఆయనే మోక్షానికి ఏకైక మార్గము అని నువ్వు ఎరిగి విశ్వాసముతో నువ్వు దేవుణ్ణి అంగీకరించావు. అంటే కూర్చోబెట్టి నేను ఎంత స్పీడ్ గా ఉంటే అక్కడ రియాక్షన్ అలాగే ఉండాలా? నీరసంగా ఎప్పుడు వెళ్ళిపోతాను బాబు ఇంటికి అక్కడ కూర్చోకూడదు. అలాగే ఎవరు కూర్చుంటారు? సింహాల్లో కూర్చుంటారు. ఏమంటే సింహాల్లో కూర్చుంటారు. అలాగా నేను చెప్తాను కదా, మనం ఆరాధికులం, ప్రేక్షకులం కాదు. ప్రేక్షక పాత్ర వహించకండి, మాట్లాడండి నోరిప్పి. మనం ఎప్పుడు నేతగా పరిచయం అవుతున్నప్పుడు ఒక ఆమె వేరే సంఘస్థులు వచ్చి మాట్లాడితే ఆమె 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 కలుగుతానే ఉంది మాట. మాటని ప్రతి సందేశానికి వెనక ఎలా కూర్చుంటే ఎటో వెళ్ళిపోతుంది మనసు, ఎటో పోతుంది ఆలోచన. మాట్లాడండి. ఎవరు జైల్లో పెట్టారు మిమ్మల్ని? ప్రేమటువంటి దేవుని బిడ్డగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇదిగో నాటబడినటువంటి వారు మనం ఎవరు నాటారు? ఎవరు నాటారు? దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము ద్వారా మనల్ని నాటి ఉన్నాడు. హల్లెలూయా. అదే నీటి కాలువలో యోనను నాటబడిన ఆ నీటి కాలువలో యోన ఎవరండి? యేసు క్రీస్తు ప్రభువు. హల్లెలూయా. నీటి కాలువలో యోన ఆయన మనం నాటి ఉన్నాడు. మనం నాటబడినటువంటి చెట్టు పిచ్చుకున్నాం కాదు. నీకు దేవుడు ఎంత బలం ఇచ్చాడు తెలుసా? నీ ప్రార్థనకి ఎంత శక్తి ఇచ్చాడట. నువ్వేది బంధిస్తావో అది ఆయన బంధిస్తాడట, నువ్వేది విప్పుతావో అది ఆయన విప్పుతాడట. హల్లెలూయా. నీకు ఒక ప్రార్థనా యోధుడు. నమ్మకం లేదు కాబట్టి ఆమేన్ అనాలి వెంటనే. నీకు ఒక ప్రార్థనా యోధుడు, నీకు విశ్వాసవి, భూలోకంలో తలక్రిందులు చేయడానికి ఏర్పరచబడిన వాడు. అవునా? దేవునికి స్తోత్రం. మనం నాట్యపడినటువంటి వారు పిచ్చి మొక్కలు కాదు. ఈరోజు సంఘంలోని ఒక మొక్కగా దావీదు మహాభక్తుడు అంటాడు, దేవుని మందిరంలో నాటబడినటువంటి పచ్చని ఒలీవా. ఏం మొక్కలు అంటాం మీ అందరూ కూడా? జామ మొక్క, మామిడి మొక్క, సంపత్తి పువ్వుల మొక్క, గులాబీ మొక్క, ఒలీవ చెట్లు వలె ఉన్నాను అంటాడు. హల్లెలూయా. మీరందరూ కూడా ఒలీవ చెట్లు, శ్రేష్టమైనటువంటి ఒలీవ చెట్లు, దీర్ఘకాలం ఉన్నటువంటి ఒలీవ చెట్లు. అది లాంగ్ టర్మ్, అన్నిటికన్నా అత్యధికమైనటువంటి లైఫ్ స్పాన్ కలిగినటువంటి మొక్క చెట్టు ఏదైనా ఉన్నదంటే ఒలీవ చెట్టు. 3000 సంవత్సరాలు పైబడినటువంటి చెట్లు నేటికి కూడా యెరూషలేములో ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో నాటబడినటువంటి ఒలీవ చెట్టు అండి. నువ్వు పిచ్చి మొక్క కాదు. ఏదో టెంపరీ గా వచ్చి ఆ టైంకి వెళ్ళిపోయినటువంటి మొక్క కాదు. రోగం తగ్గుతుందని వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినటువంటి వాడు కాదు. ఆర్థిక ఇబ్బందులు పోతాయి కదా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినటువంటి వాడు కాదు. నాటబడినటువంటి మొక్కవే. హల్లెలూయా. దేవుడు తన స్వహస్తాలతో నేను భూమి లోపలికంతా ఆయన నాటాడు. నాటబడినప్పుడు నువ్వు పొట్టు వలె ఉండనేలా? ఎలా ఉండాలా? చెట్టు వలె ఉండాలా. మనం ఎవరు అంటే నాటబడినటువంటి చెట్టు. ఏమండి, ఈ చెట్టుకి చాలా బలం ఎక్కువ. నాటబడినటువంటి చెట్లకి వాటికి అవే మొలిసినటువంటి చెట్లకి తేడా చూడండి. నాటబడినటువంటి చెట్టు బలంగా ఉంటది. దేవుని వాక్యం అనేటువంటి బలము, ప్రార్థన అనేటువంటి బలము, విశ్వాసం అనేటువంటి బలముతో నింపబడినటువంటి వారముగా మనం నాటబడినటువంటి చెట్లం అనేటువంటి విషయాన్ని గమనించాలి. మరొక మాట, రెండో విషయం మనం చదివినట్లయితే ఆకువాడక. ఏమిటి ఆకువాడక? సర్వ సాధారణంగా ఆకులు రాలిపోవడం అనేటువంటిది చెట్టుకున్నటువంటి లక్షణం. అది ఆ కాలంలో ఆ యొక్క ఆకులు రాలిపోతా ఉంటాయి. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది ఆ చెట్లైనను కూడా ఆకులు వాడిపోతాయేమో గాని, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎవరైతే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని యొక్క విశ్వాసం కలిగి ఉంటారో, ఆయన మీద ఆధారపడి బ్రతుకుతారో, ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వారు ఆకు వాడక. హల్లెలూయా. ఆకు వాడిపోరండి. వారు ఆకులు వాడిపోయి మోడైనటువంటి బ్రతుకుగా వారు మారిపోరు. మోడులాగా వారు ఉండరు. మామూలు చెట్లు ఆకులైనా వాడిపోతాయి కానీ విశ్వాసి, నాటబడినటువంటి విశ్వాస జీవితం కలిగినటువంటి వాడు ఎన్నడూ కూడా వాడి ఆకులు రాలదు. సమస్యలు వచ్చాయంటే చాలు ఆకులు వాడిపోతాయి. ఏదైనా ఇంట్లో ఇబ్బంది వచ్చిందంటే చాలు
ఆకులు వాడిపోతాయి రాలిపోతాయి. గుడికి ఒక 3 వారాలు ఆబ్సెంట్, మందిరానికి రావడం మానేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆకులు రాలిపోయాయి కదా. ఏదో ఒక అనారోగ్యం, ఆకులు రాలిపోతాయి. ఏమండి? లేకపోతే ఏదో విధమైనటువంటి సమస్య, మనశ్శాంతి ఉండదు, గొడవలు ఉంటా ఉంటాయి. లేకపోతే ఎవరి ద్వారానో ఏదో వార్త వింటూ ఉంటాం, ఏదో గలిబిలి మనకు కలుగుతూ ఉంటది, అంతే ఆకులు రాలిపోతాయి. విశ్వాసి ఆకు వాడిపోదంటే వాళ్ళు ఆకు వాడిపోదు. యేసయ్య గారు చక్కని మాట రాస్తారు. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా. జీవజలములా ఊటైనా నీ ఓరన్నను నాటివా. జీవజలములా ఊటైనా నీ ఓరన్నను నాటివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా. నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. మనం ఆకు పడిపోవంట. నువ్వు నిరసించుకోకూడదు, ఆకులు రాలిపోకూడదు. సమస్య వస్తుంది, వేదన వస్తుంది, ఇబ్బంది వస్తుంది. ఎప్పుడు కూడా శోధనలు కలిగించడమే శోధకుడి పని. ఎవరో శోధకుడు? అపవాది, సాతాను. నీ జీవితాన్ని ఎప్పుడు గలిబిలి చేయాలా, ఏ వ్యాధిని పెట్టాలా, ఏ ఇబ్బందిని పెట్టాలా, ఎవరి ద్వారా నీకు సమాధానం లేకుండా చేయాలా, నీ బ్రతుకుని ఏ విధంగా అనగార్చాలా, ఇదే వాడి యొక్క పని. వాడి విధి కూడా అదే. అయితే నువ్వు ఆకు వాడిపోవడానికి వెళ్ళలేదు సుమా. ఆకు వాడిపోవడానికి వెళ్ళలేదు. ఎందుకంటే నీవు ఎక్కడ నాటబడ్డావు? నీటి కాలువల యోరణ నాటబడ్డావు. ఎప్పుడు కూడా నీకు బలం అందుతూనే ఉంది. వాక్యం అనేటువంటి బలం నీకు అందుతుంది. హల్లెలూయా. వాక్యం చదివే వారికి, వినేవారికి ఆ బలం ఎప్పుడు కూడా అందుతూ ఉన్నది. వారు ఎలా ఉంటారంట? ధైర్యంగా ఉంటారు. వాళ్ళు ధైర్యంగా ఉంటారు. వారు ఆకు వాడిపోయి వారు రారు, నిరసించిపోరు, కృంగిపోరు. ఎన్ని శ్రమలు వస్తాయో అంత ఎక్కువగా ప్రార్థన చేస్తారు. అది గొప్ప విశ్వాసం యొక్క లక్షణం. అది హల్లెలూయా. శ్రమలు వచ్చేటువంటి వాడు శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు శాతకాన్ని వాడు అవుతావు. శ్రమ వచ్చినప్పుడు ఏమవుతావుట? చక్కగా వెళ్ళిపోతావు. ఎస్తేరుకి తన జనాంగానికి, యోధా జనాంగం అంతరికి ఒక గొప్ప సమస్య వచ్చింది. హామాను అనేటువంటి వాడు లేచాడు. వాడు కుట్ర కుతంత్రాలు పన్ని యూదులందరినీ కూడా వెలగొట్టాలని, ఆ యూదులందరినీ కూడా చంపాలని చూస్తూ ఉన్నాడు. మరి ముఖ్యముగా ఎస్తేరు సహోదరుడు అనేటువంటి మొర్దెకైని చంపాలని చూస్తున్నాడు. అటువంటి భయంకరమైన కుట్రపూర్ణటువంటి సమయంలో నా దారి నాదే అనుకొని కూర్చొని ఊరుకోలేదు ఎస్తేరు. ఏం చేసిందంటే 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఎంతమంది కనీసం వారానికి ఒకసారి ఉపవాసం ఉంటారు? ఏమనుకుంటారేమో పాస్టర్ గారిని ఎంతకండి? అబ్బా, చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఉపవాస ప్రార్థన అనుభవం లేవు మాట. చిట్టా పొట్ట ఒక్క వారానికి ఒక పూట ఉపవాసం ఉండదు కదా. ఏం బతుకులండి మీవి. ఒక్క పూట శుక్రవారం అయినా ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థనలో గడపట్లేదా? మీరు విశ్వాసలే. మరి బీపీ షుగర్ పక్కన పెట్టండి. పోనీ వాళ్ళకి దడలు చేస్తూ ఉంటుంది. వాళ్ళకి కొన్ని పక్కన పెట్టండి. గుండె జబ్బులు పక్కన పెట్టండి. అయితే మిమ్మల్ని కూర్చోబెట్టి 58వ దావీదు యెషయా గ్రంథం చదివించేప్పుడు పంపించాలి. ఇప్పుడు ఏమండి, టైం అయితే అయ్యింది. అదే శారీరకంగా చూస్తే మటుకు ఎన్నెన్ని పనులు, ఎన్నెన్ని యాగంలో, ఎన్నెన్ని కార్యక్రమాలు, ఎన్నెన్ని ఉద్యోగాలు, ఎన్నెన్ని ఆలోచనలో. మీకు అనుభవం లేదైతే ఇంకా మీరు ఎల్కేజీయే. ఇంకా ఎవరు ఎల్కేజీలోనే ఉంటారు. అవునుగా అంటున్నారు. ఇంకా పిల్లవాడిని వారే ఉన్నాము. అంటే మీరు ఇంకా అమూల్ బేబీలే. అయ్యో, ఎప్పుడు ఉపవాసం ఉంటారు, ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తారు, ఎప్పుడు దేవుడి సన్నిధిలో గడుపుతారు.
యవనులారా మీరు దర్శనాలు చూస్తారని వాక్యం చెప్తా ఉంది. యవనులారా మీరు దేవుని కాడి మోయిక మేలు అని వాక్యం చెప్తా ఉంది. అయ్యో 27 సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం కూడా ఉపవాసం ఉండడం దేవుడు నాకు నేర్పించాడు. హల్లెలూయా. ఎంతో మంది యవనస్తులు సహోదరులు ఈరోజు విషయం చెప్పనా, మీరు ఇలాగ క్షేమంగా ఉన్నారంటే మీ ఇంట్లో ఎవరో ఒకరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు బట్టి మీరు ఇలాగున్నారు. ఇది సత్యం. 100% ఉపవాసం ఉంటారా? ఉండండి, ప్రార్థన చేయండి. ఇంకేంటంటే ఎవరో 40 రోజులు 50 రోజులు లేకపోతే 100 రోజులు ఏవో రంగులు బట్ట వేసుకుంటా ఉంటారు, చల్లీని స్నానాలు చేస్తా ఉంటారు, ఒంటి కూడా తింటా ఉంటారు. అరే బాబు, శుక్రవారము ఒక పరిశుద్ధ దినం, అది ఒక పూట. అసలు అమ్మ నాన్న అసలు ఆ రోజు పొయ్యి కట్టేస్తే గొడవ ఉండదు. ఫ్రైడే ఇస్ హాలిడే. ఆడవాళ్ళ సెలవు దినం ప్రకటించండి, పర్వాలేదు. సర్టిఫికెట్ ఉంటే వేరే విషయం, స్కూల్ పిల్లలు ఉంటే వేరే విషయం. కరెక్ట్గా నేర్పించండి. ఉపవాస ప్రార్థన నువ్వే నేర్పించదు అంటాడు ప్రభు, లేకపోతే ఎన్నే అంటాడు. దౌర్భాగ్యం మాట. ఎవరు ఉపవాస ప్రార్థన చేయట్లేదో ఎవరిని అడిగి చెప్పండి. ఉపవాసం ఎక్కడ ఉందండి, చేయమని ఎక్కడ ఉన్నదండి అంటే, సాక్షాత్తు నీ రక్షకుడైనటువంటి యేసయ్యే 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసేది. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఉండరు. ఇంకొకరు ఉన్నవారు ఎక్కడ చెప్పారండి, ఉపవాసం ఎందుకంటే మనం ఉండడం చెరపకురా చెడేవు అంటారు కొంతమంది. అలాగే వాడు ఉండడు, ఉండు వాళ్ళని ఉండేవాడు. ఉపవాసము ఉండకపోతే నువ్వు ఇంకా ఎల్కేజీలో ఉన్నట్టే. ఆధ్యాత్మికంగా నువ్వు ఎలగకపోతే ఏమంటారు, మనం తెచ్చుకుంటాను. నేను ఏమన్నాం ఏమంటే, నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎదుగుతున్నావా అంటే అది నీకు ఆరోగ్యానికి కూడా మంచిది. ఒక పూట నువ్వు డైజెస్ట్ తినకపోతే నీ జీర్ణాశయానికి అది ఆరోగ్యం కూడా మంచిదే. గ్రైండింగ్ తిరుగుతూనే ఉంటది, గిర్రా 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 గిర్రా, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రి తిరుగుతూనే ఉంటది కదా. ఆపి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మళ్ళీ ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి మళ్ళీ 4 గంటలు తినేసి ఇంకా ఏదో నామకాత ఉపవాసం కాదు. వాక్యం చదివి ప్రార్థన చేసుకుని మొదలుపెట్టు, వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని ముగించు. అది ఉపవాసం అంటే. అది మర్చిపోయి నీ ఉపవాసం దండ చేసుకుని తిరగడం కాదు. ప్రార్థన ద్వారా ప్రారంభించు, ప్రార్థన ద్వారా ముగించు. మన సంఘానికి దేవుని ఇంకో బాధ్యత. ఉదయకాల ధూపం వల్ల మొదలుపడే వాళ్ళు వేస్తా ఉంటే సాయంకాలం నైవేద్యం వల్ల మీ అందరూ వేస్తా ఉన్నారు. హల్లెలూయా. అంటే ధూపం నైవేద్యం అనేది అర్థం కాదు. ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన నేర్చుకోండి. వచ్చేవారు మళ్ళీ అడుగుతారు, ఉపవాస ప్రార్థన ఎంతమంది శుక్రవారం ఉపవాసం ఉన్నారని చేతులు ఎత్తారు. మీకు దానం, మీ సంఘానికి దానం అంటే కొట్టే అది చెట్టు కాదు. అది ఏంటైపోతాడు, కొట్టే. నాటబడినటువంటి చెట్టు ఆకు వాడని చెట్టు. మూడోది ఫలమిచ్చేటువంటి చెట్టు. హల్లెలూయా. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు. హల్లెలూయా. లేనటువంటి దేవుడు బిడ్డగా మన దేవుడు ఎలా ఉంచుతున్నాడట, ఫలమిచ్చేటువంటి చెట్టుగా ఉంచుతున్నాడు. ఆయన నాటాడు కాబట్టి, ఆయన నీటి వారలలో, ఆయన కాలువల వారలో మనం నాటపడ్డాం కాబట్టి మనం ఏమవుతున్నామండి, ఫలభరితముగా ఉంటున్నాం. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా ఉంటున్నాం, దీవెనకరంగా ఉంటున్నాం. శారీరకమైనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటున్నావు, శారీరకమైనటువంటి దీవెనలు నువ్వు పొందుకుంటున్నావు. అదే విధముగా ఆధ్యాత్మికమైనటువంటి ఫలములు కూడా నీకు రావాలా. దేవుని సన్నిధిలో సువార్త ప్రకటించడం. ఇక్కడ ఉన్నాయి కదా ఆత్మఫలములు. అలాగనే నీవు దేవునికి సువార్త ప్రకటించి అనేక మంది రక్షించేటువంటి ఫలములను నువ్వు కలిగి ఉండాలా. సువార్తను ప్రకటించాలా, దేవుని వాక్యాన్ని ప్రకటించాలా. నీ మనసుకి పదులు పెట్టు. ఏ రకంగా నీవు సువార్త ప్రకటించగలవో ఆ రకంగా నువ్వు సువార్త ప్రకటించు. ఫోన్లు చేసి అనేకమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఈ రోజు సెల్ ఫోన్ అందరికీ ఫ్రీయే. వినాలంటే రీఛార్జ్ చేసుకోవాలి కదా. 10 రూపాయలు పెట్టి గోకి 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 ఆ 10 రూపాయలు చేస్తే 10 రూపాయలు గంటలు అయిపోయింది కదా. ఇంకా ముందుకు వెళ్తే రూపాయి వదిలేస్తే అది కిక్ 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 అంటే బయట చేసేది. మరి ఇంకో రూపాయి కొని వేయాలి. ఇప్పుడు ఆ బాధలో ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే 4 రోజుల వరకు ఇంకా నీ గోళ అవతల గోళ మొత్తం ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు కదా. నువ్వు చెప్పు, ఫోన్ చేయి. ఇదిగో ప్రభు ఎంత గొప్ప దేవుడో తెలుసా, ప్రభు ఎంత గొప్ప కార్యాలు చేశాడో తెలుసా, ఈ శుక్రవారము దేవుని సన్నిధిలో
ఇదిగో నలుగురు బిడ్డలు సాక్ష్యం చెప్పారు. ఒక్కొక్కరి సాక్ష్యాలు ఏంటో తెలుసా? దేవుడు వారి బంధకాల నుంచి విడిపించాడు, దేవుడు వారి రోగాల నుంచి విడిపించాడు. ఆయన సర్వశక్తివంతులైనటువంటి దేవుడు. ఆయన నీవు ఆయన పాదాల చెంతకి రామ్మా, నీ జీవితాన్ని కూడా ఆయన ఆనందంగా మారుస్తాడు. హల్లెలూయా. బోల్డ్ మార్గాలు ఉన్నాయండి సువార్త ప్రకటించాలంటే. నువ్వు ప్రయత్నం చేయాలి, కానీ చాలా మార్గాలు ఉన్నాయి. నువ్వు దేవుడు సువార్తను ప్రకటించు. మొన్న చక్కగా కనసపాలెం ప్రేయర్ సెల్ స్టార్ట్ చేశాం నీలరావు గారి గృహంలో. నిజంగా 10 మంది, ఇంచుమించు 10 మంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు వచ్చారు. వారిని ప్రత్యేకంగా సహోదరు ఆహ్వానించింది. వాళ్ళందరూ వచ్చారు. ఆ స్వరాన్ని విని కూడా ఒక సహోదరు వచ్చింది. ఆవిడ వచ్చి జ్ఞానపరమాలకు బంధం అయిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, నీవు చెయ్యాలనేటువంటి తాపత్రయం ఉంటే నడిపించేవాడు నువ్వు కాదు, ఆయనే నడిపిస్తాడు. హల్లెలూయా. నీవు మొట్టమొదటిగా ఆశ కలిగి ఉండాలా, ఆ తపన నీలో ఉండాలా, ఆలోచన నీలో ఉంటే ప్రభువే మార్గాలు తెలుస్తాడు అండి. హల్లెలూయా. ప్రభువే మార్గాలు తెలుస్తాడు. ప్రభువే తన కృపతో నడిపిస్తాడు. నీవు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉండాలా, ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉండాలా. దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఆత్మను రక్షించేటువంటి చెట్టు వలె ఉండాలి. దేవుడు నాటాడు. నాటినోడికి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. నాటినటువంటి వాడికి ఒక ఆలోచన ఉంటుంది. అబ్బాయి ఇది ఎప్పుడు పెద్దదవుతుందో, ఎప్పుడు పళ్ళు కాస్తాయో, ఎప్పుడు ఫ్రూట్స్ వస్తాయో, ఎప్పుడు ఫ్లవర్స్ వస్తాయో, ఎప్పుడు కాపు కాస్తుందో అని నాటినటువంటి వాడికి ఒక ఆలోచన ఉంటది. ఈ రోజు నన్ను నాటాడు ఆయన, మరి మనల్ని కూడా ఆయన చూడటం లేదా? ఎప్పుడు ఫలిస్తుంది, ఎప్పుడు కాపు కాస్తుంది, ఎప్పుడు పిందె వస్తుంది, పూత పడుతుంది, పిందె కాస్తుంది, కాయ కాస్తుంది, పండు అవుతుంది అని ఆ నాచినటువంటి వాడికి ఆలోచన ఉండదా? నిన్ను బట్టి కూడా ఆలోచన ఉంది. ప్రేమటువంటి దేవుని బిడ్డ, నిన్ను బట్టి కూడా దేవుడికి ఆలోచన ఉంది. నువ్వు ఫలించేటువంటి చెట్టు వలె ఉండాలి. నాటబడిన చెట్టు, ఆకువాడని చెట్టు, ఫలమిచ్చు చెట్టు. 4వదిగా ఆ లాస్ట్ లో ఒక వచనం చూడండి, 1వ అధ్యాయము 6వ వచనము. ఇంకొద్దిగా పైకి, ఇంకొద్దిగా పైకి, ఇంకొద్దిగా పైకి, ఇంకొద్దిగా పైకి. అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. సఫలతనిచ్చేటువంటి చెట్టు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నాటబడ్డావో, ఎప్పుడైతే నీవు నీటి కాలువలో యోరను అంటే వాక్యానికి దగ్గరగా, ప్రార్థనకి దగ్గరగా ఉన్నావో, ఎప్పుడైతే నీవు ఫలమిచ్చేటువంటి చెట్టుగా ఉన్నావో, నీ జీవితము సఫలమైపోయింది. హల్లెలూయా. అప్పుడు నేను ధన్యుడను, నేను ధన్యురాలను. చాలా మంది భక్తుల యొక్క చివరి మాటలు అవే. మన గొప్ప సువార్తికుడైనటువంటి పౌలు గారి యొక్క చివరి మాటలు అవే. ఏంటవి? నా పరుగు నేను కరముట్టించుకుంటుని, విశ్వాసంలో కాపాడుకుంటుని, ఇక నా కొరకు జీవ కిరీటము దాచబడి ఉన్నది. ఈరోజు నన్ను ఏర్పాటు చేసినప్పుడు యేసయ్య చెప్పినట్టుగా మనం ఆయన అడుగుల జాడలో కదా నడుస్తున్నాం. ఆయన చివరి మాటల్లో 6వ మాట ఆయన మాట్లాడతారు కదా. ఆయన చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సమాప్తము చేశాను. ఈరోజు మనము సఫలమయ్యామా? దేవుని కార్యాలు చేయటంలో, సువార్త ప్రకటించటంలో, దేవుని స్తుతించుటలో, దేవుని గణపరచుటలో, దేవునికి ఇచ్చుటలో, దేవునికి మహోన్నతమైనటువంటి క్రియలు జరిగించడంలో మనం సఫలమయ్యామా, విఫలమయ్యామా? చివరికి మనం లెక్కప్పు చెప్పాలా. ఆయన అడుగుతాడు, నేను నిన్ను నాటాను కదా, నీరు పోసాను కదా, నీకు ఫలం ఇచ్చేటువంటి భాగ్యాన్ని ఇచ్చాను కదా, నీవు సఫలమయ్యావా? ఈరోజు సఫలమా, విఫలమా ఆలోచన చేసుకోవాలి. ప్రభుకి మనం లెక్కప్పు చెప్పాలి. ప్రభువా, నీవు నాటావు నాయనా, ఇదిగో నేను సఫలమయ్యాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నాటబడినటువంటి చెట్టు వలె మనం ఉండాలా, అంతేగాని పొట్టు వలె ఉండడానికి వీల్లేదు. పొట్టు ఎగిరిపోతా ఉంటది. పొట్టు అనేక విధాలుగా అది ఎక్కడికి ఎగిరిపోతుందో తెలియదు. అలాగనే సంఘానికి కూడా నీవు కట్టుబడి ఉండాలా, సంఘంలో కూడా నీవు స్థిరత్వము కలిగి నీవు ఉండాలా. చిన్న చిన్న వాటికి మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు అనేక పర్యాయాలు ఇశ్రాయేలీలు దేవుని మీద సనిగారు,
దేవుని సేవకుడైనటువంటి మోసే మీద శనగారు. శనిగినటువంటి వారందరూ కూడా అరణ్యంలోనే బైబిల్లో రాయబడింది రాలిపోయారంట. ఏమైపోయారట? రాలిపోయారు. అరణ్యంలో రాలిపోయారు. దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు పెరుగు ప్రవహించినటువంటి దేశంలో వారు ప్రవేశించలేదు. కారణం ఏంటో తెలుసా? సనగడం వల్ల. దేవునికి సనుగుడు అంటే చాలా చిరాకు మాట. ఆయన సనుగుడు అంటే చిరాకు. నీవు సనగడం వనగడం కాదు. లేకపోతే దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోవడం కాదు. దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోతే ఆయన కాపుదల కోల్పోయినట్టే. దేవుని రెక్కల క్రింద ఉన్నటువంటి ఆ తల్లి కోడి రెక్కల కింద ఉన్నటువంటి కోడి పిల్లలు ఉంటే ఎంత సురక్షితమో, ఆ తల్లిని వదిలిపెట్టేసి కోడి పిల్ల దూరంగా వెళ్ళిపోతే ఎంత. మనం చెప్పాం కదా, ఒక గెత్త గెత్త మా నాకు కూడా ఉండబడదని, రెక్కల్లో ఉండబడదని ఒక కోడి పిల్ల బయటకు వెళ్ళిందంట. ఆ దూరంగా వెళ్ళిపోతే ఒక గెత్త చేంజ్ చేసి పట్టేసింది. పట్టేసి ఎత్తుకొని తీసుకెళ్ళిపోతా ఉంటే ఆ కోడి పిల్ల అనుకుందంట, ఏ మీహా ఇలే ఇలా అనుకుందంట. అబ్బా ఈ భూమి ఎంత బాగుంది, గాలి ఎగిరిపోతున్నాను, అబ్బా ఎంత బాగుంది, లోపం ఎంత బాగుంది, ఆ బిల్డింగ్ చూడు, అవి చూడు, ఇవి చూడు అని అనుకుంటా ఉందంట. ఆఖరికి వెనక చూసిందంట, ఎక్కడుంది? ఎంత నోట్లో ఉందంట. కాసేపటికి ఏమవుతుందో నీకు తెలుసు కదా. కాబట్టి మనం అనుకుంటాం దేవుని సన్నిధిని విడిచిపెట్టాం. నువ్వు విడిచిపెడితే ఏమండి, నీళ్లు తోడుతా ఉంటే ఏమవుతాయి? బావిలో నీళ్లు అలా కొత్త వస్తా ఉంటాయి. ఎప్పుడు కూడా నీవు ఆలోచన నీకు వస్తుంది. నీవు దేవుని సన్నిధిలో మనం ఉండి శక్తి వలె ఎదుగుదాం, ఫలిద్దాం. పొట్టువంటి ఆలోచన వద్దు మనకి. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేను బ్రతుకాలేనయ్యా, నేనుంటాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా, నేనే లేకుండా నేనుండాలేనయ్యా. ఉంటానయ్యా, ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉండు. ఎందుకంటే దేవుని చేత మనం నాటబడినటువంటి వారు. ఎదుగుదాం, ఫలిద్దాం, వ్యాపిద్దాం. ఫలములు మనం పండి యేసయ్యకి మనం అర్పిద్దాం, యేసయ్యకి మనం చూపిద్దాం. అయ్యా నువ్వు నన్ను నమ్మకంతో నాటావు తండ్రి, ఇదిగో నేను ఫలించిన ఫలములు ఇవ్వు అని ఆయన మెచ్చుకునేటువంటి రీతిలో మనం బ్రతుకుదాం. దేవుని సన్నిధిలో మనం ఉందాం, దేవుని ఆరాధిద్దాం. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినుగాక. ఆమేన్.